గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల దగ్గర మన డైలీ వేజ్ కార్మికులు ఆశ్రమ పాఠశాలలో ఉదయం నుండి తెల్లారుజాము నుండి రాత్రి దాకా భోజనాలు వండటం పిల్లలకు పెట్టడం ఇక్కడ శుభ్రంగా చేయటం ఇదంతా కూడా డైలీ వేజ్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు. వీళ్ళకి గతంలో 26,000 రూపాయలు కనీసం రోజుకి 890 రూపాయలు ఇచ్చేవాళ్ళు. దాన్ని ఇవాళ ప్రభుత్వం 64 జీవో తీసుకొచ్చి 11,000కే ఇస్తామని రోజుకి 390 రూపాయలకి పనిచేయాలని ఆదేశించడం ఇది సరైనది కాదు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ గారైనా ప్రిన్సిపల్ సెక్రటరీ గారైనా జిల్లా కలెక్టర్ గారైనా గిరిజన శాఖ చూస్తున్న అధికారులతో పాటు ఇవాళ గిరిజన శాఖ నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరే గిరిజన శాఖ ఉంది. తక్షణం మీరు స్పందించాలి. డైలీ వేజ్ వర్కర్లకు పట్టగొట్టడం కాదు. సంవత్సరం వాళ్ళకి వేతనాలు అప్గ్రేడ్ చేయాల్సింది పోయి ఒకేసారి సగ్గానికి ఇవాళ మీరు ఇస్తామంటే ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అసెంబ్లీలో అవసరమైన చర్చ చేయండి. ఇవాళ డైలీ వేజ్ కార్మికులు గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసే వాళ్ళు రెక్కల మీద బతికేటువంటి పేదవాళ్ళు గిరిజన బిడ్డలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వీళ్ళని అన్యాయం చేస్తా ఉంటే ఇది సరైనది కాదని ఇవాళ సిపిఎం పార్టీ అభిప్రాయపడతా ఉంది. ఇవాళ పనిజాల మండలంలో కొనసాగుతున్న ఈ సమ్మెలో కార్మికులకు మద్దతుకి ఇవాళ సిపిఎం పార్టీ బృందం మేము మద్దతు ఇస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం తక్షణం సకాలంలో స్పందించకపోతే ఇది వాళ్ళ సమస్యగా మారదు, ఇది ప్రజా సమస్యగా మారేటువంటి అవకాశం ఉంది. అందుకోసం ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మెలో ఉన్నటువంటి కార్మికులకు న్యాయమైన డిమాండ్లు వాళ్ళకి 46 జీవన రద్దు చేయాలి. వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీసం 26,000 వేతనం ఇస్తూ వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం.